ముల్లును ముల్లుతోనే తీయాలన్న స్ట్రాటజీతోనే ఎన్డీఏను ఢీకొడుతోంది ఇండీ కూటమి. ఉపరాష్ట్రపతి పోస్ట్ కోసం ఎన్డీఏ ప్రాంతీయ కార్డును బయటికి తీస్తే ఇండీ కూటమి కూడా అదే పనిచేసింది. టోటల్గా సౌత్ సెంట్రిక్గా రసవత్తరంగా మారబోతోంది వైస్ ప్రెసిడెంట్ పోరు. తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ పేరును ప్రకటించి దక్షిణాదిపై పట్టు బిగించిన ఎన్డీఏకు ఝలకిచ్చింది ఇండీ కూటమి. మేము పోటీలో ఉంటామంటూ తెలంగాణ నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేశారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. దీంతో వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ అనివార్యమైంది. అభ్యర్థిత్వం ఖరారు కాగానే ఢిల్లీ చేరుకుని ప్రచారం మొదలు పెట్టేశారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. Political parties as such do not vote in the election. It is the honorable members of the parliament who participate in the elections. Therefore, as a candidate, I would humbly request and appeal to all the parliamentarians, irrespective of the party affiliations, to support my candidate. ఇటు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతివ్వాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. పార్లమెంటులోని బాలయోగి ఆడిటోరియంలో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరిగింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ ఎంపీలకు మోదీ పరిచయం చేశారు. తర్వాత ప్రధాని, కేంద్ర మంత్రులు ఆయన్ని సన్మానించారు. సిపి రాధాకృష్ణన్ తమిళనాడులోని కొంగునాడుకు చెందిన సీనియర్ పొలిటీషియన్. ఇటు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి, తెలంగాణ వాసి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే పార్టీల వైఖరిపై ఆసక్తి నెలకొంది. తెలుగు వ్యక్తిగా ఇండీ కూటమికి మద్దతివ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వాములుగా టీడీపీ, జనసేన రాధాకృష్ణన్కు మద్దతు తెలిపాయి. 2014 నుంచి ఎన్డీఏ తీసుకొచ్చిన అనేక బిల్లుల్ని సమర్థిస్తూ వస్తున్న వైసీపీ రాజ్యాంగబద్ధ పదవుల విషయంలో కూడా మద్దతిస్తూ వస్తుంది. ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమికే వైసీపీ జై కొట్టే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతుంది. గతంలో తెలుగువాడన్న కారణంతో వెంకయ్య నాయుడుకు మద్దతిచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు ఏ వైఖరి తీసుకుంటుందో చూడాలి. ఈ నెల 21న 2 కూటముల అభ్యర్థులు నామినేషన్ వేస్తారు. సెప్టెంబర్ 9న పోలింగ్ జరుగుతుంది.